ఇక డీటెయిల్స్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరారు. విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల కూడా ఉన్నారు. తిక్కవానిపాలెంలో ఇవాళ వైఎస్ విజయమ్మ పర్యటిస్తారు. మత్స్యకార బాధితులను పరామర్శిస్తారు. వైజాగ్ చేరుకున్నారు వైఎస్ విజయమ్మ షర్మిల. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. విజయమ్మ టూర్ కి సంబంధించిన విశేషాలు ఏంటి, అట్లాగే కార్యకర్తల హడావిడి ఎలా ఉంది అక్కడ? కిషోర్, మనం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. కొద్దిసేపు క్రితమే విజయమ్మ గానీ షర్మిల గానీ ఏదైతే సముద్ర తీర ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే పలు ప్రాజెక్టుల విషయంలో మత్స్యకారులకు గానీ అటు తీర ప్రాంత ప్రజలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతోంది. దీన్ని ఎండగట్టడానికి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అందుకు అనుగుణంగానే ఇవాళ వైఎస్ విజయమ్మ తిక్కవానిపాలెం గ్రామాన్ని సందర్శించున్నారు. కొన్ని రోజుల క్రితమే 2 రోజుల క్రితమే ఆ ప్రాంతంలో సిఎస్ జవాన్ల దాష్టికానికి మొత్తం 3 మత్స్యకారులు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వీఆర్ఓ కూడా గాయాలయ్యి. మొత్తం మీద అయితే ప్రభుత్వ విధానాలు కానీ ముఖ్యంగా మత్స్యకార తీర ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ముందు కాలుష్య నివారణ కానీ అలాగే ఉపాధి కల్పనలో కానీ అలాగే మిగతా ఇతరత్ర న్యాయమైన హక్కులు కాపాడడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులు వెన్నంటి ఉండాలని నిర్ణయించుకుంది. ఆ రకంగానే మొత్తం కోసా తీర ప్రాంతంలో జరుగుతున్న మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా తిక్కవానిపాలెంలో మన జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వైఎస్ విజయమ్మ గానీ షర్మిల గానీ మొత్తం ఏదైతే శాసనసభాపక్ష నేతగా వైఎస్ విజయమ్మ తొలిసారిగా ఇటు తీర ప్రాంతానికి సందర్శిస్తున్నారు. ముఖ్యంగా జట్టి ప్రాంతంలో ఏదైతే ఎన్టీపీసీ సంబంధించి ఎన్టీపీసీ యాజమాన్య తీరును నిరసిస్తూ అక్కడ తీవ్ర స్థాయిలో కలుషితమవుతున్న సముద్ర జలాలను కూడా ఆవిడ పరిశీలించే అవకాశం ఉంది. మొత్తం మీద మత్స్యకారులను మనోధైర్యం కలిగించే విధంగా అలాగే వారి వెన్నంటి ఉండే విధంగా వారి న్యాయమైన హక్కులను కాపాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు మరిన్ని పోరాటాలకు సిద్దమవుతుందని స్పష్టం చేయాల్సిన వాతావరణం మనకు